కొనసాగుతూ ఉంటారు. జగన్ మళ్ళీ వదలం మీరు అప్పటికే చెప్పారు. ఈయన ఎక్కడ కనపడుతున్నాడు? ఏ రకంగా వస్తారు? ప్రజా సమస్యల మీద ఏ రకమైన పోరాటాలు చేస్తున్నారు? ప్రజలు ఇప్పుడు ఎంతసేపు మాకు మాకు హోదా ఇవ్వండి, దీంట్లో ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి జనాలను అడుక్కుంటూ తిరగటం తప్పితే ఏ సమస్యల మీద పోరాటం చేశారు ఇప్పుడు దాకా? ఇన్ని ఇప్పుడు గుడివాడలోనూ చూసుకుందాం. గుడివాడలోనూ చూసుకుంటే కొన్ని లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు చూశారు పరిస్థితులు ఎంత దారుణమైన వరదలు వచ్చినాయి. వరదలు అప్పుడు ఎవరన్నా కనపడ్డాళ్ళు, ఒకరికి ఎవరన్నా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, కొంచెం కూర్చొని మాట్లాడదాం. లేదు ఒక సమస్య ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మేము ఉన్నామని చెప్పి ఏ రోజన్నా వచ్చారా? మళ్ళీ వాళ్ళు డబ్బులు చేసుకుంటానికి, మళ్ళీ వాళ్ళు తీసుకుంటానికి ఏదో రకంగా అవకాశం ఉంటేనే వాళ్ళైనా ముందుకు వస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా కానీ ప్రజల తరపున పోరాటం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే. మీకు క్లారిటీ ఉంది. ఏ రోజైనా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారు. బేసికల్లీ ఎంత అవమానాలు క్రియేట్ చేసినా కానీ, ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేసినా కానీ, బయటకు వస్తే అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నా కానీ ఎవరైనా ఒక్కళ్ళు తగ్గిన వాళ్ళు ఎవరి నుండి చెప్పండి. బేసికల్లీ ప్రజా సమస్యల మీద పోరాటం అంటే అలా ఉండాలి. అలాంటి పోరాటాలన్నీ మానేసి మీరు సడన్గా మమ్మల్ని వాళ్ళే గెలిపించేస్తారు అంటానికి గతంలో 2019లో ప్రజలు మోసపోయారు. ఈయనొచ్చి ఏదో చేస్తాడు, అట్లీస్ట్ ఏం చేయలేకపోయినా కానీ ఉన్నదన్నా కంటిన్యూ చేస్తాడనే ఉద్దేశంతో మనకి ఏదో ఇంకేమైనా వేరే పథకాలు ఏమైనా ఇస్తాడనే ఉద్దేశంతో ఏమైనా కొంచెం ప్రజలు మోసపోయారు. తీరా చూస్తే పథకాలు దెబ్బేశాడు, అసలు అభివృద్ధి అనేది నాశనం చేశాడు. ప్రజలు అధోభయంలో ఉండిపోయారు. ప్లస్ అంతేకాకుండా బయటకు వచ్చి మాట్లాడాలంటే భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు.